జూన్ 4న రిలీజ్ అయిన నీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ మీద ఇంత కాంట్రవర్సీ ఎందుకు? అండ్ నిన్న చూసారంటే జూన్ 18వ తేదీన నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ ఆ నెట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది అని చెప్పి జూన్ 19న ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఈ రెండు ఎగ్జామ్స్ మధ్య తేడా ఏంటి? రెండు కూడా కండక్ట్ చేసేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. బట్ ఈ ఇష్యూస్ అని ఎందుకు వస్తున్నాయి? అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ నెట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవడం వల్ల కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఏమన్నారంటే ఈ టెస్టింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కొన్ని కాంప్రమైజ్ అయినారు కొంతమంది, అండ్ ఇంటిగ్రిటీ అనేది మిస్ అయింది అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు. అండ్ దాంతోపాటు ఈ నెట్ ఎగ్జామ్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించారు. అండ్ ఈ నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 9 లక్షల మంది ఎవరైతే యూనివర్సిటీలో వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అండ్ లెక్చరర్స్గా, అండ్ దాంతోపాటు పిహెచ్డీ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి లైఫ్ యొక్క స్టేక్ అనేది రిస్క్లో ఉందా? కానీ మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏమంటున్నారంటే ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేపిస్తామంటున్నారు. బట్ ఒకసారి మీరు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారంటే ఎగ్జామ్ అనేది ఒక్కసారి మనం రాయడానికి ఎంత కష్టపడి ఎన్ని మంత్స్గా కూర్చొని ఎన్ని ఇయర్స్గా కూర్చొని చదివే వాళ్ళు ఉంటారు. అది నా ఎగ్జామ్ రాసిన తర్వాత మరుసటి రోజే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అని తెలిస్తే ఎంత బాధపడతారని ఎవరైనా ఆలోచించారా? అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ తీసుకోవాలి అంటే వాళ్ళ ప్రిపరేషన్ మళ్ళీ కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రివిజన్ టెస్ట్ కాదండి, ఇది నేషనల్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్. సో ఈ టెస్ట్ కోసం అనేది వాళ్ళు కష్టపడి మళ్ళీ చదవాల్సి ఉంటుంది. సో దీనికి వాళ్ళు పడే కష్టం అనేది చాలా ఎక్కువ. అండ్ ఈ ఇయర్లోనే 2 స్కామ్లు, అంటే ఒక నీట్ స్కామ్ ఒకటి, నెట్ స్కామ్ ఒకటి అంటున్నారండి. అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏమన్నారంటే ఈ స్కామ్లో ఎవరైతే ఉన్నారో ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వాళ్ళని వదిలేది లేదు అని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ మనం ఇప్పుడు చూసుకున్నామంటే చైల్డ్హుడ్ నుంచి నేను చాలా దగ్గర విన్నాను ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అవుతున్నాయి అనేసి. బట్ నేను ఎప్పుడు నమ్మలేదు, ఎందుకంటే మన ఎగ్జామ్స్ అనేవి చాలా సెక్యూర్గా జరుగుతాయని నేను బిలీవ్ చేశాను. బట్ ఈ ఇయర్ ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల నాకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసే దాని మీద నాకే డౌట్లు వస్తున్నాయండి. చిన్నప్పుడు మనం రాసిన ఎగ్జామ్స్, మన చదువుకునే టైంలో మనం రాసిన ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా ఇలానే వచ్చినాయా అనేసి. సో మీరు ఏమనుకుంటున్నారు పర్సనల్గా ఈ నీట్ స్కామ్ గురించి కానీ, ఇప్పుడు నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం గురించి కానీ, క్వశ్చన్ పేపర్ లీక్స్ గురించి కానీ మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని పర్సనల్గా కామెంట్స్లో తెలియజేయండి.